And today's topic is model validation. You build a model, but how could it use? In this lesson, you will learn to use model validation to measure the quality of your model. Measuring model quality is the key to iteratively improving your model. ఏదైనా మిషన్ లెర్నింగ్లో మోడల్ని బిల్డ్ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి మన ఇచ్చిన దానికి అది ఒక కరెక్ట్గా వ్యాలిడిటీ అంటే లైక్ కరెక్ట్గా ప్రిడిక్షన్ వస్తుందా లేదా అది రావాలంటే ఏమేం చేయాలి అని చెప్పేసి ఈ మోడల్ వ్యాలిడేషన్ యూస్ చేస్తారు. వాట్ ఈజ్ మోడల్ వ్యాలిడేషన్? You will want to evaluate almost every model you ever built. In most, though not all, applications, the relevant measure of model quality is predictive accuracy. In other words, will the model's prediction be close to what actually happens? అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ మనం ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాము. టెంపరేచర్ ప్రిడిక్ట్ చేయాలనుకుంటే పాస్ట్ డేటా అంటే ఒక 5 days ఆ 10 days బ్యాక్ తీసుకుంటాము. మనకు వచ్చిన ఈరోజు ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాము రేపటి టెంపరేచరు. సో మనకు వచ్చింది ఒకటి, రేపటి ప్రిడిక్షన్ యాక్చువల్గా వచ్చింది ఒకటి. ఆ రెండు దగ్గరగా అంటే మ్యాచ్ అవుతూ ఉంటాయా? ఇన్ కేస్ మ్యాచ్ అవ్వకపోతే వాట్ ఈస్ దట్ ఆన్సర్? అది కింద చెప్తున్నారు. Many people make a huge mistake when measuring predictive accuracy. They make predictions with the training data and compare those predictions to the target values in the training data. You will see the problems with this approach and how to solve it in a moment. But let's think about how we did it first. ఏదన్నా ప్రతి మోడల్ని ఫస్ట్ మిషన్ లెర్నింగ్లో డేటా యూస్ చేసుకుంటాం. వితౌట్ డేటా వీ కాంట్ ట్రైన్ ఎనీ మోడల్. సో ఆ డేటాని 2 టైప్స్గా చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్ డేటా అండ్ సెకండ్ వన్ టెస్టింగ్ డేటా. ట్రైనింగ్ అంటే టార్గెట్ వేరియబుల్స్ దాంట్లో ఆ డేటాలోనే ఫస్ట్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ టార్గెట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్లో మనం ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని టార్గెట్ వేరియబుల్కి ఏది తీసుకుంటే రీచ్ అవుతుంది అని చెప్పారు ఇక్కడ. అండ్ యూ ద ఫస్ట్ నీడ్ టు సమ్మరైజ్ ద మోడల్ quality into an understandable way. If you compare predictor and actual home values for 10,000 house, you will likely find mix of good and bad predictions. Looking through a list of 10,000 predicted and actual values would be pointless. You need to summarize into a single matrix. There are many metrics for summarizing model quantity, but we will start with one called mean absolute error, also called MAE. Let's break down the matrix starting with the last word error. అంటే ల్యాక్స్ అసలు మనం ఇక్కడ క్యాగిల్లో ఇచ్చింది ఏం చేయమన్నారు? ఆల్రెడీ వాళ్ళ దగ్గర హౌసెస్ ఉన్నాయి. పాస్ట్ హౌసెస్ 2009 2010 2012 అలా ఇయర్స్లో హౌస్ని చూసి 2022 2024 ఆ సేమ్ అదే ప్రైస్ ఎలా ప్రిడిక్ట్ చేస్తావు? చేంజ్ అవుతుందా? అదే యాక్చువల్ ప్రిడిక్ట్ చేయాల్సింది ఈ క్యాగిల్లో ఇచ్చిన మోడల్ అయితే. బట్ ఇక్కడ ఏం చేశారంటే ఫ్యూచర్స్ తీసుకుంటాము. మనం దేంట్లైనా రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఫ్యూచర్స్ తీసుకుంటాము. ఆ ఫ్యూచర్లో అబ్సల్యూట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు లైక్ డోర్ తీసుకుంటాము. ఎగ్జాంపుల్ హౌస్ ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాము. డోర్ తీసుకుంటాము. డోర్లో మళ్ళీ 1 BHK ఉంటుంది, 1 BHK 2 BHK అలా డిఫరెంట్గా ఉంటాయి. 1 BHKనా 2 BHKనా అనే డిఫరెంట్గా మనం చేసుకుంటే ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి సో అది మనకి ఫైనల్గా కావాల్సింది టార్గెట్ వేరియబుల్. అలా డిఫరెంట్ మెథడ్స్లో ఇవ్వకుండా ఓన్లీ సింగిల్ మ్యాట్రిక్స్లో పెట్టమని చెప్పారు. అలా కావాలి అంటే మెయిన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది యూజ్ చేయమన్నారు. ద ప్రిడిక్షన్స్ ఎర్రర్ ఫర్ ఈచ్ హౌస్ ఈజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ మైనస్ ప్రిడిక్టర్. అది ఎలా అంటే యాక్చువల్ మనకొచ్చిన అవుట్పుట్ అండ్ ప్రిడిక్టర్ వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ మైనస్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని టార్గెట్ చేసుకొని ఈ మెయిన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఆ వాల్యూ యొక్క ఎర్రర్ని తీసి దానికంతటా అదే పాజిటివ్ చేస్తుంది కోడ్లోని.
ఇది అందరికీ తెలిసిందే, లాస్ట్ టైం ఆల్రెడీ కోడ్ చేసాము, ఇంతవరకు చేసింది. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ, ఇది లైబ్రరీ. ప్రతి దాంట్లో పాండాస్ అని రాసుకోం కాబట్టి ఒక పీడీ అని చెప్పేసి దానికి ఒక పాండాస్కి వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇది ఒక డేటా సెట్ యొక్క లింక్, ఈ డేటా సెట్ యొక్క లింక్ దీంట్లో స్టోర్ చేసుకున్నాము. దీన్ని కోడ్లోకి రావాలి కాబట్టి మళ్ళీ pd.read_csv డేటా సెట్ని రీడ్ చేశారు ఇక్కడ ఈ వేరియబుల్ యూస్ చేసుకొని, ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ప్రతి దాంట్లో ఎక్సెల్ షీట్లో మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి, నాన్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఎక్సెల్ కొన్ని రోజులో అయితే ఎన్ఏ అని ఉంటుంది, కొన్ని అలా మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనకి అలా ఎంటీ బాక్సెస్ ఆర్ మిస్సింగ్ వాల్యూస్ అలా ఉంటే కనుక మనకి ప్రిడిక్షన్ కరెక్ట్గా రాదు. సో యూజింగ్ డ్రాప్న ఫంక్షన్ యూజ్ చేసి మిస్సింగ్ వాల్యూస్ని రిమూవ్ చేశారు. ఇక్కడేమో y = టార్గెట్. y అంటే టార్గెట్ వేరియబుల్ ఒక క్రియేట్ చేసి మళ్ళీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ప్రైస్, మనకు కావాల్సింది ప్రైస్ ప్రిడిక్ట్ చేయాలి. పాస్ట్లో ఉన్న ప్రైస్ ఎంత ఉంది, మన ఫ్యూచర్లో దాని యొక్క హౌస్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి దిస్ ఇస్ ద ఫ్యూచర్, ఈ ఫ్యూచర్ తీసుకొని ప్రిడిక్ట్ చేయాలనుకున్నారు. అండ్ అలాగే నాట్ ఓన్లీ వన్ ఫ్యూచర్, ఒక ఫ్యూచరే కాకుండా డిఫరెంట్ ఫ్యూచర్స్ తీసుకొని అబ్సల్యూట్ మీన్ ఎర్రర్తో అన్ని ఫ్యూచర్స్ని రీడ్ చేశారు ఇక్కడ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి. అండ్ అలాగే మోడల్ డిఫైన్ చేసుకున్నారు. ప్రతి దానికి దేనికైనా కానీ మోడల్ డిఫైన్ చేసుకొని స్టార్ట్ చేయాలి. సో ఎక్స్ అండ్ వై టార్గెట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్. Once you have a model, here is how to calculate the mean absolute error. From sklearn.matrix import mean absolute error. ఇది from sklearn.matrix from mean underscore absolute error. ఈ mean absolute error దీని యొక్క లైబ్రరీలో నుంచి కాల్ చేశారు. ఫ్రమ్ ఇక్కడ నుంచి దీన్ని కాల్ చేస్తున్నారు. predicted home prices is equals to melbourne underscore model dot predict x. x అంటే ఇన్పుట్ వాల్యూస్. ఇక్కడ మనకి హోమ్ ప్రైజెస్ వాళ్ళే అక్కడ క్రియేట్ చేశారు. వేరియబుల్ క్రియేట్ చేసి ఇన్పుట్ వేరియబుల్ని మనం పెట్టమని చెప్పారు. సో ఎక్స్ అనేది ఇన్పుట్ వేరియబుల్గా తీసుకున్నాం ఇక్కడ. మెయిన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ y, ప్రిడిక్టెడ్ హోమ్ ప్రైజెస్. y అంటేనేమో మనకు వచ్చింది, ప్రిడిక్టెడ్ హోమ్ ప్రైసెస్ ఏమో వాళ్ళు ఇచ్చింది. మనకు వచ్చిన వాల్యూ అండ్ వాళ్ళు ఏం టార్గెట్ చేస్తున్నారో ఆ వాల్యూస్ రెండింటిని బట్టి ప్రిడిక్ట్ చేయాలి ఇక్కడ. The problems within sample scores. The measure which is computed can be called in simple scores. We used a single sample of house for both building the model and evaluating it. Here why this is bad. Imagine that in the large real estate market imagine that in a large and real estate market, door color is unrelated to home price. However, in the sample of data used to build the model, all homes with green doors were very expensive. The model stopped to find patterns that predict home prices. So it will see the patterns and it will always predict high prices for home with green doors. యాక్చువల్గా చెప్పాలంటే హోమ్ ప్రైస్ అనేది ఒక హోమ్ ప్రైస్ని మనం ప్రిడిక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ సింప్లీగా డోర్ అని చెప్పారు. డోర్ డజంట్ మ్యాటర్. ఒక డోర్ని తీసుకొని మనం హోమ్ ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేయలేము. బట్ ఇక్కడ ఏం చేయమన్నారంటే వాళ్ళు ఇచ్చింది గ్రీన్ కలర్ డోర్ని తీసుకొని, అంటే ఒక గ్రీన్ కలర్ డోర్ కనుక తీసుకుంటే ఏదైతే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మాకు గ్రీన్ కలర్ ఉన్నదే హై ఎక్స్పెన్సివ్తో టార్గెట్ అనేది ప్రిడిక్ట్ చేయాలి అని చెప్పారు. Since this pattern was derived from the training data, the model will appear success in the training data.
But if this pattern doesn't hold when the model sees new data, the model would be very inaccurate when used in practice. Since models practice value come from making predictions on new data, we measure performance on data and was not used to build the model. The most straightforward way to do this is to exclude some data from the model building process, then use those tests in the model's accuracy on data it has not seen before. This data is called validation data. Entire problem ఏం చెప్తుందంటే ట్రైనింగ్ డేటా won't be used to testing data. బట్ డేటాని టూ పార్ట్స్గా ట్రైన్ డేటాని ఏదైనా ఎక్సెల్ షీట్లో డేటా ఇస్తే టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా. కానీ ట్రైనింగ్ డేటా ఓన్ బి యూజ్డ్ టు టెస్టింగ్ డేటా. రెండు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే లాస్ట్ పారాగ్రాఫ్లో ఇప్పుడు సేమ్ హౌస్ ఉంది, డిఫరెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇక్కడేమో విత్ గ్రీన్ కలర్ విత్ హై ఎక్స్పెన్సివ్ టార్గెట్ వేరియబుల్ అని చెప్పారు. అగైన్ దాని పక్కనే ఇంకొక హౌస్ ఉంది. ఆ హౌస్లో బట్ డిఫరెంట్ విత్ సేమ్ ఫ్యూచర్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్ హౌస్. ఇక్కడ ఫ్యూచర్స్ అక్కడ ఫ్యూచర్స్ డిఫరెంట్ ఉన్నాయి. కానీ ఇక్కడ వేరియబుల్ని పెట్టి మనం అక్కడ వేరియబుల్ని డిసైడ్ చేయలేము, డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి దీనికి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ చేసి అన్నిటికీ మీన్ చేసుకొని అప్పుడు మనం ఒక వేరియబుల్ అనేది ప్రిడిక్ట్ చేయగలము. కోడింగ్. The scikit-learn library has a function train, test, split to break up in the data into two pieces. We will use some of the data is training data to feed the model, and we will use the other data as validation data to calculate mean absolute error. From sklearn.model_selection, this is the library. In అనేది train, test, split అనేది దీని మొత్తాన్ని ఆల్రెడీ పైన డిస్కస్ చేసాము. దీని మొత్తాన్ని ఇక్కడ నుంచి కాల్ చేసుకున్నాము ఈ లైబ్రరీని. అండ్ అలాగే ట్రైన్ ఎక్స్, వాల్ ఎక్స్, ట్రైన్ వై, వాల్ వై. ఒక డేటా సెట్లో నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటున్నాయి. వాటిని డివైడ్ చేసి ఎదర్ కాలమ్ ఆర్ రోస్ వాటిని మొత్తాన్ని డివైడ్ చేసి ట్రైన్ ఎక్స్, వాల్ ఎక్స్ అండ్ ట్రైన్ వై, వాల్ వై. ట్రైన్ అంటే మనం ఏ మిషన్ లెర్నింగ్ మోడల్లో అయినా కానీ ట్రైనింగ్కి ఎక్కువ డేటా సెట్ ఇవ్వాలి అండ్ టెస్టింగ్కి ఒక 2 or 3 rows ఇచ్చి రిమైనింగ్ మొత్తం ట్రైనింగ్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ కూడా అంతే చేశారు. ట్రైన్, టెస్ట్, స్ప్లిట్, ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు రేండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ డేటాని మొత్తం డివైడ్ చేసి ట్రైన్ అండ్ టెస్ట్ ప్లస్ డివైడ్ చేశారు. ఇక్కడ Melbourne_model ఈజ్ ఈక్వల్స్ టు డెసిషన్ ట్రీ రిగ్రెసర్. ఇక్కడ మోడల్ అనేది డిఫైన్ చేసుకున్నారు. ఫిట్ మోడల్ Melbourne_model.fit train_x, train_y. ఆ మోడల్లోకి ఇక్కడ డెసిషన్ ట్రీ రిగ్రెసర్ ఇది ఈ మోడల్లోకి ఏమైతే డివైడ్ చేసామో ఏవైతే మనం అదేంటిది ఏమైతే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నామో ట్రైనింగ్ డేటాని మనం డివైడ్ చేసాము ఎక్సెల్ షీట్లో, దాన్ని ఆ మోడల్లో ఫిట్ చేస్తున్నాము. ఇక్కడ val_prediction ఈజ్ ఈక్వల్స్ టు Melbourne_model. ఇక్కడ val_x ఏమో ట్రైనింగ్ డేటాగా తీసుకున్నారు, val_y ఏమో టెస్టింగ్ డేటా ప్రిడిక్టెడ్ వేరియబుల్ తీసుకొని అది ప్రింట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. సాకెట్ స్క్రీన్ షేర్ ఒక్క నిమిషం.
కనిపిస్తుందా స్క్రీన్? అసెస్మెంట్ చేసావా నెక్స్ట్ది? చేయాలి కదా ఇది. పాత్ సెటప్ చేయి ఫస్ట్. పాత్ హలో. స్టార్టింగ్ పైకి వెళ్ళు, దాన్ని రన్ చేయి. ఫస్ట్ పాత్ సెటప్ చేయాలి కదా వాడు ఇచ్చిన పాత్ని. ఓకే ఓకే కింద కంప్లీట్ అయింది. కిందికి రా. అక్కడ ఏమిచ్చారు? ఇంపోర్ట్ ద ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఫంక్షన్. పైన స్టెప్ 1 చదువు. ఓకే ఓకే ఇక్కడ నుంచి యూజ్ ద ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఫంక్షన్ టు స్ప్లిట్ అప్ యువర్ డేటా. గివ్ ఇట్ the argument random state equal to 1 so the check function know what to expect when verifying your code. Recall your features are located in data frame X and your target is loaded in Y. కిందికి రా. పైన సెటప్లో లైబ్రరీ ఏమిచ్చారు? ఇంపోర్ట్ ద ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఫంక్షన్ అని అన్కామెంట్. ఫ్రమ్ ఏ లైబ్రరీ నుంచి తీయమని చెప్పారు వాడు? ఒక మోడల్ని బిల్డ్ చేయాలంటే ఏ లైబ్రరీ యూజ్ చేయాలి? sklearn.modelని యూజ్ చేసుకోవాలి. ఫ్రమ్ sklearn. అండర్స్కోర్ తీసేసే ఫ్రమ్ పక్కన. కామెంట్ సెక్షన్ కూడా తీసే. ఇప్పుడు ఏమైతే ఫ్రమ్ అంటే వాడు ఇచ్చింది. ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి కాల్ చేయమని చెప్పాడు? ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ దగ్గర నుంచి కాల్ చేయమని చెప్పారు. ఫస్ట్ మనం లైబ్రరీ రాసుకోవాలి కదా. ఇంపోర్ట్ sklearn. అది కరెక్టే, ఉంచు. sklearn. sklearn.model ఒక్క 5 minutes తర్వాత వేసుకుంటా. 1 minute. హలో, సారీ. sklearn.model underscore selection. ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేయమని చెప్పారు? పైన ఇచ్చారు చూడు. ఇంపోర్ట్ ద ట్రైన్ అండర్స్కోర్ టెస్ట్ అండర్స్కోర్ స్ప్లిట్. ఇక్కడ ఇంపోర్ట్ స్పేస్ ఇంపోర్ట్ పేస్ట్ చేయ. ఇప్పుడు ఇక్కడ కామెంట్ తీసేసే అండ్ ఇంపోర్ట్ కూడా తీసే. ఇక్కడ సెకండ్ లైన్ కామెంట్ తీసేసే, రిమూవ్ చేసే. ఇంపోర్ట్ తీసే. ఇక్కడ ఇంపోర్టా ఫస్ట్ ఇంపోర్ట్. ఈ లైబ్రరీలో నుంచి ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనే దాన్ని మనం కాల్ చేయాలి. ఇంపోర్ట్ అంటే కాల్ చేస్తుంది. సెకండ్ వన్ ఏముంది?
fill in and uncomment train underscore x value underscore x train value y. పైన మనం ఏ మోడల్ తీసుకున్నాం, ఏదైనా డేటాని మనం స్ప్లిట్ చేయాలంటే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది యూస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు ట్రైన్ అండర్స్కోర్ ఎక్స్ కామా వాల్ అండర్స్కోర్ ఎక్స్ కామా ట్రైన్ అండర్స్కోర్ వై అని. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు పైన ఏమి ఇచ్చారు, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, అది పేస్ట్ చేయి ఇక్కడ. ఇప్పుడు టార్గెట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ మనం వాటిని ఏమనుకున్నాం, ఎక్స్ కామా వై అనుకున్నాము. బ్రాకెట్ ఓపెన్ చేయి పక్కనే, ఎక్స్ కామా వై కామా ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఇందులోనే ఇచ్చేనా? అందులోనే ఇచ్చే ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ కామెంట్ తీసే. ఇప్పుడు రన్ చేయి. ఏమని ఉంది? ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అనుకుంటా చూడు, క్యాపిటల్ ఎక్స్ ఏనా స్మాల్ ఎక్స్, అది క్యాపిటల్ ఎక్స్. నెక్స్ట్ అంట స్టెప్ 2లో ఏమడిగారు, specify and fit the model, create a decision tree regressor model and fit it to the relevant data, set random underscore state to 1 again when creating the model. డెసిషన్ ట్రీ రిగ్రెసర్ అంటే ఏంటి, మోడలు దీంట్లో మనం యూజ్ చేసే మోడలు. దీనికి పైన్ కోడ్ యూజ్ చేసుకొని మళ్ళీ సేమ్ ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టమన్నారు ఆ మోడల్కి. కింద ఏమి ఇచ్చారు, మళ్ళీ కిందకి రా. ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. యువర్ ఇంపోర్టెడ్ డెసిషన్ ట్రీ రిగ్రెసర్ ఇన్ యువర్ లాస్ట్ ఎక్సర్సైజ్ and that code has been copied to the setup code above, so no need to అని అంటున్నారు. స్పెసిఫై ద కింద ఏమిచ్చారు, స్పెసిఫై ద మోడల్. మనం ఆల్రెడీ ఇచ్చారు ఐఓ అండర్స్కోర్ మోడల్ అని చెప్పేసి. అక్కడ మనం మోడల్ ఏం యూజ్ చేయమన్నారు, పైన డెసిషన్ ట్రీ రిగ్రెసర్ యూజ్ చేయమన్నారు. ఆ పైన మోడల్ ఇక్కడ పేస్ట్ చేయి. పైకి వెళ్ళి అక్కడే రిగ్రెసర్ అండ్ అగైన్ ఏం చెప్పారు, సెట్ ర్యాండమ్ స్టేట్ టు 1, బ్రాకెట్ ఓపెన్ చేసి ర్యాండమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కిందేమన్నారు మళ్ళీ, హలో IO model with the training data. ఆ పైన మోడల్ మొత్తం ఐఓ మోడల్లో స్టోర్ చేసుకున్నాము. కింద కూడా ఏమైతే స్టోర్ చేసుకున్నామో ఆ మోడల్ ఆ కింద వేరియబుల్ రాయి. పైన ఆ రిగ్రెషన్ మోడల్ మొత్తం ఎక్కడ స్టోర్ చేసుకున్నాము, ఐఓ మోడల్లో స్టోర్ చేసుకున్నాము. కింద కూడా అదే రాయి, ఐఓ మోడల్ డాట్ ఫిట్ ఐఓ అండర్స్కోర్ మోడల్ విత్ ద ట్రైనింగ్ డేటా. మనం ఏవైతే ట్రైన్ చేయాలి అని చెప్పేసి డేటా సెట్లో తీసుకుంటున్నామో దాన్ని ఒక మోడల్లోకి ఫిట్ చేయమని చెప్పారు. డాట్ ఫిట్టే కదా చేయమని చెప్పింది అక్కడ. డాట్ ఫిట్ FIT బ్రాకెట్ ఓపెన్ చేసి ట్రైన్ అండర్స్కోర్ ఎక్స్ కామా ట్రైన్ అండర్స్కోర్ వై.
రన్ చే కింద ఏమన్నా అడిగారా ఇంకా వచ్చేసింది థర్డ్ స్టెప్కి వెళ్ళు థర్డ్ Make స్టెప్ predictions with the validation data. Predict with all the validation observations. Val prediction equal to. ఆల్రెడీ మనం ఆ మోడల్ని మొత్తం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము? పైకి వెళ్ళు. ఐవా మోడలా? ఐవా మోడల్ రా ఇప్పుడు. డాట్ అక్కడ ఏం చేయమన్నారు? ప్రిడిక్ట్ విత్ ఆల్ వ్యాలిడేషన్ అబ్జర్వేషన్స్ చేయమన్నారు. డాట్ ప్రిడిక్ట్ బ్రాకెట్ ఓపెన్ x is target variable, x is independent variable and y is target variable. కాబట్టి val underscore x underscore x val underscore x ఒకటే క్యాపిటల్ ఎక్స్ అనుకుంటా చూడు. క్యాపిటల్ ఎక్స్ పెట్టాను నేను కూడా. వాలెక్స్ అనేది ఇక్కడ పేస్ట్ నువ్వు రాసిన కాకుండా. హలో 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 సాకేత్. హలో సాకేత్, స్క్రీన్ కనిపిస్తుందా? వాల్ అండర్ స్కోర్ అక్సెప్ట్ తీసేసి పైన ఏ వేరియబుల్ ఇచ్చారో ఆ వేరియబుల్ పెట్టు. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయి. ఇక్కడ ఇదేగా కాదా? అది ఇక్కడ పెట్టాం. ఇందాక స్మాల్ ఎక్స్ పెట్టాం. నెక్స్ట్ టైం అడిగారు క్యాలిక్యులేట్, ఇది అక్కర్లేదా? అవసరం లేదు, ఇంటి ఆల్రెడీ ఉంది కనుక. ప్రింట్ చేయవా ఏమి? క్యాలిక్యులేట్ పైన ప్రింట్ ఏం ప్రింట్ చేయమన్నారు? Print inspector predictions and the actual values from validation data. Print the top few validation predictions. పైన మనం ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఇచ్చాము, అదంతా ఎక్కడ స్టోర్ అయ్యింది? వాల్ ప్రెడిక్షన్స్. ప్రింట్ వాల్ ప్రెడిక్షన్స్ పెట్టు. బ్రాకెట్ ఓపెన్ చేసి ప్రింట్. దాని కింద కామెంట్లో ఏమి ఇచ్చారు? Print the top few actual prices from validation data. టార్గెట్ ఏంటది? ప్రింట్ వాల్ వై అండర్ స్కోర్ వై. చిన్న తర్వాత ఏం చేయమన్నారు? క్యాలిక్యులేట్ ది mean absolute error in validation data. From scale and metrics import mean absolute error. అక్కడ ఆల్రెడీ ఒక మనం ఎస్కేలర్న్ డాట్ మ్యాట్రిక్స్లో నుంచి ఏం కాల్ చేసాము? మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని చేసాము. వాల్ అండర్ స్కోర్ ఎంఐ ఈజ్ ఈక్వల్స్ టు పైన కాపీ చేయి ఇంపోర్ట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. అదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది.
ఇంపోర్ట్ కాదు, ఓన్లీ మెయిన్ అండ్ అబ్సల్యూట్ ఎర్రర్. బ్రాకెట్ ఓపెన్ చేయి. ఇండిపెండెంట్ టార్గెట్ ఏ రెండు తీసుకున్నామో పైకి వెళ్ళు. కింద ప్రింట్లోనే చూడు, ఇందాక పైన కింద ఇందాక ప్రింట్ చేసావు కదా రెండు. వాల్ ప్రొడక్షన్ ఒకటి, వాల్ వై ఒకటి, వాల్ అండర్స్కోర్ వై కామా వాల్ అండర్స్కోర్ ప్రొడక్షన్స్. కింద ఏమన్నారు? కింద చదువు, కామెంట్లో ఏమిచ్చారు? Is that MAE good? There isn't a general rule for what values are good that applies across applications, but usually కాదు, అన్కామెంట్ ఫాలోయింగ్ లైన్ టు సీ ద వ్యాలిడేషన్ MA. అది కామెంట్లో నుంచి తీసే. ఇది మొత్తం అదొక్కటి, కిందది ఒక్కటి ప్రింట్ది, అది ఆల్రెడీ కామెంట్ లైన్ ఇచ్చారు కిందది. జస్ట్ ఆ హ్యాష్ తీసే, కంట్రోల్ Z, హ్యాష్ తీసే. ఇప్పుడు రన్ చేస్తా. అయిపోయింది. ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి.